అండి కరకరలాడే చికెన్ పకోడీని ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోండి. పైన మంచిగా కరకరలాడుతూ లోపల మెత్తగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాంటి రెసిపీని మీరు ఇంట్లో ప్రిపేర్ చేయండి, అందరి మన్ననలు పొందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చికెన్ని నేను ఒక 200 గ్రాములు తీసుకున్నాను. సన్నగా పొడుగా కట్ చేయించుకోవాలి. ఇందులో పసుపును యాడ్ చేసి పీసెస్కి బాగా కలపాలండి. అలానే చికెన్ మసాలాను వేసుకోవాలి. ప్రతి మసాలాలను వేసుకుంటూ ఇలా కలిపితే పీసెస్ అనేవి మంచిగా ఆ మసాలాను పట్టుకొని టేస్టీగా ఉంటాయి. ధనియా పౌడర్ని వేశాను. ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు వాచ్ చేస్తున్నట్లయితే ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కారాన్ని వేయాలి. నేను ఇక్కడ కలర్ కోసం కాశ్మీరీ మిర్చి పౌడర్ని వాడుతున్నాను. మీరు కావాలనుకుంటే ఫుడ్ కలర్ని కూడా వేసుకోవచ్చు. ఈ కాశ్మీర్ కారం అయితే కొంచెం చప్పగా ఉంటుంది. ఇంకొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకొని టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. కార్న్ఫ్లోర్ వేసాను. ఈ చిన్న కప్పు నిండా కార్న్ఫ్లోర్ వేసాను. ఒక గుడ్డు కొట్టుకుంటున్నాను. 1 కేజీ పకోడీ చేస్తున్నట్లయితే ఒక 4 గుడ్లు కొట్టండి. 4 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేయండి. అంటే 4 చిన్న గిన్నెల కార్న్ఫ్లోర్ వేసుకోండి. క్వాంటిటీ అనేది 4 చెప్తే మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుందని చెప్తున్నానండి. కేజీకి 4 కప్పుల చిన్న కప్పుల కార్న్ఫ్లోరు, 2 కప్పుల మైదా పిండి సరిపోతుందండి. ఇక్కడ 1 కప్పు నిండా నేను కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. 1/2 కప్పు మైదా పిండిని వేసి ఈ పీసెస్కి బాగా పట్టిస్తున్నాను. గుడ్డునైతే వేయగానే చాలాసేపు కలపండి. ఎటువంటి ఉండలు లేకుండా చాలాసేపు కలుపుకోవాలి. ఆయిల్ యాడ్ చేసి మంచిగా కలపండి. ఎంతసేపు మీరు పీసెస్ని అటు ఇటు కలిపితే అంత టేస్టీగా మంచిగా ఉంటుందండి. మొత్తం కలుపుకోవాలి. ఈ మసాలాలను, మైదా పిండి, కార్న్ఫ్లోరు, గుడ్డు అన్నీ బాగా పీసెస్కి ఇలా పైన మంచి కోటింగ్ అనేది రావాలండి. కలర్ఫుల్గా ఉంటుంది మన కారం, మిర్చి కారం. ఇందులో కొత్తిమీర, కల్మాకు, పుదీనాను వేసి పీసెస్కి బాగా కలపండి. మన వీడియోస్ని అన్నీ వాచ్ చేయండి. మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇలా పీసెస్కి బాగా పట్టివ్వాలి. ఇందులోకి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. నాన్ వెజ్ రెసిపీస్లోకి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్ది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా సాల్ట్ వచ్చేసి మన టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. అన్నీ కలుపుకొని మినిమం ఒక 10 అవర్స్ అలా కలిపి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీరు మార్నింగ్ కలిపి పెట్టుకొని ఈవినింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నైట్ కలిపి పెట్టుకొని మార్నింగ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. తక్కువలో తక్కువ ఒక 4-5 గంటలన్నా ఇలా కలిపి పెట్టుకుంటే బాగుంటుందండి. ఇంకా ఫైనల్గా నిమ్మరసం పోసుకొని కలిపి ఒక 4 గంటలన్నా పక్కన పెట్టండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, మంచిగా వస్తాయి. ఆయిల్ని మంచిగా హీట్ చేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మన చికెన్ని వేసుకుంటూ ఫ్రై చేయండి. చికెన్ వేయగానే కలపకండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5-6 నిమిషాలన్నా పడుతుందండి లోపల మంచిగా పీసెస్ అనేవి ఉడకడానికి. 5-6 నిమిషాల తర్వాత ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి టర్న్ చేసుకోండి. ఇలా కలర్ అనేది మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. నేను మార్నింగ్ కలిపి ఈవినింగ్ చేశాను. లోపల మంచిగా మెత్తగా కుక్ అవుతాయండి. చాలా బాగుంటుంది. పైన కరకరలాడుతూ బాగుంటుంది. కార్న్ఫ్లోర్, మైదా వేయడం వల్ల పైన లేయర్ అనేది ఫామ్ అయి బాగుంటుంది. పచ్చిమిర్చి, కల్మాకును ఇలా ఫ్రై చేసుకొని పైన వేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.